శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. జయ దత్తా గురుదత్త, జయ దత్తా గురుదత్త. మోహనవాణి ఛానల్ ద్వారా అత్యంత భక్తి శ్రద్ధలతో దత్త పురాణాన్ని వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకి తండ్రులకి ముందుగా నా యొక్క నమస్కారాలు. నిన్న 30వ భాగంలో మనం కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయ స్వామి దగ్గరికి వచ్చాడు. ఈ కథంతా దీపకుడికి గురువుగారు చెబుతూ ఉన్నాడు. వేదధర్ముడు బ్రహ్మదేవుడు కలిపురుషుడికి చెబుతున్నాడు. శౌనకాది ఋషులకి సూత పౌరాణికుడు చెబుతున్నాడు. యథాశక్తి నేను మీతో పంచుకుంటున్నాను. అప్పుడు ఒక రోజల్లా అనేక వాయిద్యాలు తన సహస్ర బాహువులతో వాయిస్తూ పాటలు పాడుతూ నృత్యం చేస్తూ స్వామి దగ్గరే ఉండిపోయినాడు. స్వామి కళ్ళు తెరవాల. అప్పుడు స్తోత్రం మొదలుపెట్టాడు. మరుసటి రోజు కార్తవీర్యార్జునుడు, దేవాదిదేవ మహానుభావ, నువ్వు అనంతుడివి, స్వయం ప్రకాశకుడివి. నీలో స్వప్నతుల్యమైనటువంటి ఈ జగత్తు మాయ వల్ల వాస్తవంగా కనిపిస్తోంది మాకు. ఈ సృష్టి అంతా నీకు మనసా కల్పితం. ఒక్కటే చైతన్యం మాయా గుణం కారణం వల్ల అనేకమైనటువంటి రూపాలతో భాషిస్తూ ఉన్నది. లేనిది ఉన్నట్లుగా కనిపించటం వల్ల ఆధారమైనటువంటి నీకు ఇదే శిరస్సు వంచి నేను నమస్కరిస్తున్నాను. పరమాత్ముడవైన నీకు జాగ్రత్త, స్వప్న, సుషుప్యాది అవస్థలన్నీ కేవలం మాయా కల్పితాలు. ఇది తెలుసుకున్నటువంటి జ్ఞానులు గురూపదేశం అనేటువంటి 2 అంచుల జ్ఞాన ఖడ్గంతో హృదయంలోని అహంకార గ్రంథిని ఛేదించుకుని అఖిల గురుడు అయినటువంటి నిన్ను శరణు శరణు అంటున్నారు. ఓ విశ్వేశ, శరణు అన్న వాళ్ళ యొక్క భవరోగ దుఃఖాలని తొలగించి జ్ఞాన దీపాలను వెలిగించి ముక్తుల్ని చేసేటటువంటి గురుత్వముడివై నీవు. ఓ గోవింద, ఓ అచ్యుత, ఓ అజ, ఓ పరేశ, నీకిదే నా కోటి నమస్కారాలు. నీవు నిత్యముక్తుడవు, పరిశుద్ధుడవు, చక్కటి బుద్ధి కలిగిన వాడివి, ఈశ్వరుడివి, సర్వదేవతా రక్షకుడివి, సిద్ధపురుషుడివి. అటువంటి నిన్ను దేహేంద్రియాది స్వరూపుణ్ణి నేను ఇదే మిమ్మల్ని శరణు కోరుకుంటూ ఉన్నాను. ఓ సచ్చిదానంద, పురాణ పురుష, శ్రీమన్నారాయణ, జగత్ కళ్యాణ కారక, పురుషోత్తమ, ఈ సంసారము అనేటువంటి బిలంలో పడిపోయాను నేను. ఇక్కడ ఏదో ఒక గొప్ప సుఖం ఉంది, అనుభవిద్దామని సంబరపడుతూ అనుకుంటున్నాను. కాలం నన్ను కాటేసింది. ఇప్పుడు అలమటిస్తున్నాను. ఓ పరమదయాళు, నిర్వాణ అనుభవ మహానందాన్ని అందించేటటువంటి నీ యొక్క బోధామృతాన్ని, నీ వాగమృతాన్ని గ్రోలి నేను కృతార్థుణ్ణి కావాలి. మాయామయుడవై ఈ విశ్వాన్ని సృష్టిస్తూ ఉన్నావు, పోషిస్తున్నావు, మళ్ళీ లయింపజేస్తున్నావు. అంతా నీ యొక్క ఇచ్ఛాశక్తితోనే జరిగిపోతుంది. ఈ విషయాన్ని బ్రహ్మాదులు కూడా తెలుసుకోలేరు. అటువంటప్పుడు కేవలం మానవ మాత్రమైనటువంటి మేము తెలుసుకోగలమా స్వామి? ఓ విశ్వరూప, మహామునులకు కూడా అందనటువంటి భక్తి యోగాన్ని, వైరాగ్యాన్ని, విశుద్ధమైన విమలమైనటువంటి విజ్ఞానాన్ని నాకు ప్రసాదించు. అఖిల దుఃఖాలకి మూల బీజం అహంకారం, మమకారం. ఈ రెండింటినీ తొలగించు వైకుంఠధామ. నువ్వు దత్తాత్రేయుడిగా అవతారం ధరించింది కేవలం యోగ ప్రచారానికి, జ్ఞాన ప్రసారానికి అంటారు కదా అందరూ. మరి నువ్వే కరుణించకపోతే ఇక నాబోటి వాళ్ళకి దిక్కెవరు తండ్రి? అన్ని అనర్థాలకు నిలయం ఈ శరీరం. ఇందులో పడి కొట్టుమిట్లాడుతున్నటువంటి జీవుణ్ణి ఉద్ధరించడం కోసం నీవు
దత్తుడుగా వచ్చావు, అత్రి అనసూయల పుత్రుడుగా వచ్చావు. అంతేకాదు, గతంలో కూడా ఎన్నో అవతారాలు ఎత్తావు, భవిష్యత్తులో ఇంకా ఎన్నో అవతారాలు దాల్చబోతున్నావు. సత్వగుణంతో దేవతలని, రజోగుణంతో పాలకులని, తమో గుణంతో భూతాదుల్ని కల్పించి గుణాలన్నింటికీ నువ్వే నియంతగా ఉండి ఆ తర్వాత నువ్వే వాటికి అతీతంగా నిలబడుతూ ఉన్నావు. ఓ ఆదిపురుష, ఓ జగదీశ, నిన్ను తెలుసుకోవటం నాబోటి మంద బుద్ధులకి సాధ్యమా తండ్రి? సకామంగా నిన్ను సేవిస్తే అష్టైశ్వర్యాలు ఇస్తావు. నిష్కామంగా నీ యొక్క దివ్య చరణార విందాలకు గనక నిత్యం పూజ చేస్తే అనస్వరమైనటువంటి బ్రహ్మపదాన్ని వాళ్ళకు అనుగ్రహిస్తావంటారు కదా స్వామి. ఓ తండ్రి, ఈ మనస్సుకి ఏ నాటికి ఏవగింపు కలగటం లేదు. ఇదేమి దురదృష్టమో. మహారాక్షసులు, చివరికి పశుపక్షాదులు కూడా సత్సాంగత్యం వల్ల ఆత్మజ్ఞానాన్ని పొంది సంసారం అనేటువంటి సముద్రాన్ని దాటగలుగుతున్నాయి. నేను క్షత్రియ వంశంలో పుట్టాను, ఎంతో కాలం నీ సేవ చేశాను. కానీ రాజభోగాల లంపటంలో పడిపోయి మరింత ఇరుక్కున్నానే తప్ప కాసింతైనా సరే బంధ విముక్తుణ్ణి కాలేకపోయినాను స్వామి. నా మీద నాకే అసహ్యం పుడుతోంది. రాజ్య సంపదలలో పిచ్చివాణ్ణి అయిపోయి మిథ్యా విలాసాలలో, మిథ్యా సుఖాల్లో తగులుకున్నాను. ఎట్ట ఎదుట కాపు వేసి కబడించడానికి సిద్ధమవుతున్నటువంటి మృత్యువుని పసిగట్టలేకపోతున్నాను. నాకంటే మందమతి ఇంకెవడైనా ఈ లోకంలో ఉంటాడా స్వామి? అందువల్ల నువ్వే జాలిపడి నన్ను కరుణించాలి. ఏ అనుగ్రహాన్ని నా మీద పూర్తిగా ప్రసరింప చెయ్యాలో అది చెయ్యి. అది ఒక్కటి తప్ప నేను ఇంకేమీ కోరుకోను. నాకు శాంతిని ప్రసాదించే మార్గం ఇదొక్కటే స్వామి. సకల సృష్టికి నువ్వు సార్వభౌముణ్ణి చేస్తానన్నా, నాకు 3 లోకాలకు అధిపతి అయినటువంటి ఇంద్ర పదవి కట్టబెడతానన్నా, చివరికి నన్ను బ్రహ్మదేవుణ్ణి చేస్తానన్నా నాకొద్దు. ఆ పదవులు నాకేది వద్దు. వాటిల్లో సుఖం లేదని నాకు తెలిసిపోయింది. ఓ ఆర్తిహర, జగదీశ్వర, నీ ఉపదేశం అనేటువంటి కొడవలితో నాలో ఉన్నటువంటి అహంకారం అనేటువంటి గ్రంథిని మొదలంటా నరికేసి మళ్ళీ మొలకెత్తకూడదు. విశుద్ధ విజ్ఞాన ఘన సదానంద స్వరూప లీలామానుష విగ్రహ పురాణ పురుష నమో నమః, నమో నమః. హే పద్మనాభ, అజ్ఞానంలో పడి నీ పాదపద్మాలను సేవించనటువంటి వాళ్ళని కూడా ఉద్ధరించడానికి అవతరించినటువంటి పరమ దయాళువు అని పెద్దలు చెబితే విన్నాను. అలాంటిది నీ పాదధూళిని శిరస వహించినటువంటి నాబోటి వాళ్ళకి నీ దయ అనుభవంలోకి రాకపోవడం, ఇంకా భవరోగంతో బాధపడటం వింతగా ఉంది స్వామి. అనసూయ, అత్రి మహర్షుల యొక్క తపస్సుకు మెచ్చుకొని వాళ్లకు పుత్రుడుగా నిన్ను నీవు దత్తం చేసుకున్నావు కదా, ఆ విధంగా దత్తాత్రేయుడు అయ్యావు కదా. అంతటి దయగలిగిన వాడివి ఎందుకో మరి నా మొర మాత్రం నువ్వు ఆలకించటం లేదు. నిష్ఠూరం ఆడుతున్నాడు భక్తుడు. నిర్గుణ పరబ్రహ్మమైనటువంటి నిన్ను చెప్పేటప్పుడు కళ్ళుండవు, అయినా కూడా కళ్ళు చూస్తుంది, చెవులుండవు, అయినా వింటుంది అని ఈ విషయాన్ని వేదాంతులు ప్రతిపాదిస్తూ ఉంటారే. ఇప్పుడేమో లీలా స్వీకృత శరీరుడవై దత్తాత్రేయుడుగా నా ముందు నిలబడి ఉన్నావు. చూసే కళ్ళు, వినే చెవులు, మాట్లాడే నోరు అన్నీ ఉన్నాయి నీకు. అయినా కూడా నన్ను కరుణించట్లేదు నువ్వు. ఓ దత్తస్వామి, మీ పాదపద్మాలని వలచి వచ్చినటువంటి తుమ్మిదను నేను. నీ పాదాలను విడిచి వెళ్ళలేను. నీ కళ్ళతో ఒక్కసారి చూసి నా హృదయానికి ఆనందం కలిగించు స్వామి. అటువంటి దయగలిగిన వాడు నీవే తప్ప నాకు వేరే దిక్కు లేదు. అన్యథా శరణం నాస్తి
త్వమేవ శరణం మమ అంటున్నాడు. నీ పాదసేవ తప్ప నాకు వేరే విధి విధానము కర్తవ్యము లేవు. ఈ భవసాగరం నుండి కడతీర్చు స్వామి. నామరూప రహితుడు అయినటువంటి నీవు అవతారాలు ధరించి వస్తున్నావు కదా, నాలాంటి భక్తులని, నాలాంటి శిష్టులని అనుగ్రహించడానికే కదా స్వామి. అందువల్ల నన్ను కూడా ఉద్ధరించు. ఓ పుండరీకాక్ష నమస్తే, పురుషోత్తమ నమస్తే. ఓ స్వామి, ఈ పాప సముద్రం నుంచి నన్ను కాపాడు. వాక్కులకే కాదు మనస్సు కూడా అందనటువంటి వాడివి నీవు. భక్త హృదయ నివాస పంకజనాభ. ఓ పంకజనేత్ర అంటే తామర పుష్పం నాభికమలంలో ఉన్నవాడాయన. అలాగే కమలాల వంటి నేత్రాలు కలిగినవాడు. అటువంటి నీకు నమస్కారం. ఓ ఆనంద స్వరూప నన్ను కరుణించు. ఓ పరమేశ్వర నా మీద దయ చూపించు. సాయంకాలం అయింది. కార్తవీర్యార్జునుడు ఈ విధంగా స్తోత్రం చేసిన, ఆడిన, పాడిన దత్తస్వామి మాత్రం ధ్యాన నిష్ట నుండి కళ్ళు తెరిచి కూడా చూడాల. ఖిన్నుడైపోయినాడు కార్తవీర్యార్జునుడు. అట్లాగే అలసి సొలసి నమస్కరించి నిలబడ్డాడు. వేదధర్ముడు చెబుతూ ఉంటే శ్రద్ధగా వింటున్నటువంటి దీపకుడికి సహజంగానే మరొక అనుమానం వచ్చింది. తనకి ఇష్టుడైనటువంటి కార్తవీర్యార్జునుడు అంతగా సేవించి స్తోత్రం చేస్తే దత్తస్వామి ఎందుకని కళ్ళు తెరవలేదు? అసలు తెరిచాడా లేదా? ఎప్పుడు తెరిచాడు? ఏమన్నాడు? ఇవన్నీ మనస్సులో నాకు కుతూహలం రేకెత్తిస్తున్నాయి గురువర్య. అందువల్ల అనంతరమైన కథని తొందరగా చెప్పండి అని ఆత్రంగా అడిగాడు దీపకుడు. విను నాయన, కార్తవీర్యార్జునుడు ఆ విధంగా స్తోత్రం చేసి స్వామి ఎదుట తల వంచుకొని అంజలి ఘటించి నిలబడ్డాడు. మళ్లీ రాత్రి కూడా గడుస్తుంది. మరొక జాములో తెల్లవారుతుంది. ఇక జాము అంటే సుమారుగా 4 గంటలు. అలా తెల్లవారుతుంది అనగా దివ్య విమానాల నుండి సిద్ధపురుషులు అన్ని దిక్కుల నుండి అక్కడికి వచ్చి నేల మీద దిగి దత్తాత్రేయ స్వామికి సాష్టాంగ నమస్కారాలు చేసి స్తోత్రాలు మౌనంగా జపించి దగ్గరలో మౌనంగా నిలబడి ఉన్న కార్తవీర్యార్జునుణ్ణి ఓరకంటతో చూసి మళ్లీ స్వామికి పదే పదే నమస్కారాలు చేస్తూ మళ్లీ తమ యొక్క విమానాలు ఎక్కి తేజస్సుతో 10 దిక్కులు ప్రకాశింపజేస్తూ వెళ్ళిపోయారు. ఆ వచ్చిన వాళ్ళంతా. వాళ్లతో కూడా ఒక్క మాట మాట్లాడాల స్వామి. ఆ వెంటనే 10 దిక్కుల నుండి యోగీశ్వరులు వచ్చారు. వాళ్ళు వెళ్ళిపోగానే సహ్యాద్రి గుహల్లో ఆ గుహల్లోనే నివాసం ఉంటున్నటువంటి మరికొంతమంది యోగులు కూడా జత కలిశారు. అందరూ స్వామి పాదాలకి సాగిలపడ్డారు. 2 చేతులు జాచి నమస్కరించారు అందరూ. దేవా, మహాదేవ, యోగ విద్యా గురు, ఆధ్యాత్మ దర్శన, అత్రివంశ దీపక, జయము జయము అని స్తోత్రం చేసి మళ్ళా నమస్కారం చేస్తూ అందరూ వచ్చినట్లే ఆకాశంలోకి వెళ్ళిపోయారు. ఆ వెంటనే సహ్యాద్రి పర్వతంలో ఆశ్రమాలలో నివాసం ఉంటున్నటువంటి వానప్రస్థులు, సన్యాసులు, వేదశాస్త్ర పారంగతులైనటువంటి బ్రాహ్మణులు ఎవరికి వాళ్లే వచ్చి దత్తాత్రేయుడికి సాష్టాంగ దండ ప్రణామాలు చేసి వేద మంత్రాలతో శ్లోకాలతో స్తోత్రం చేసి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. తూర్పు దిక్కున ఎర్రటి రేఖలు కనిపించినాయి. కాసేపటికి అవి తెల్లదనం సంతరించుకున్నాయి. అప్పుడు దత్తాత్రేయుడు ధ్యాన నిష్టను క్రమక్రమంగా సడలించాడు. మెల్లగా కళ్ళు తెరిచాడు. పద్మాసనం నుండి లేచాడు. నైరుతి దిక్కుగా నడిచాడు. శాంతతప్పుడు అనేటువంటి శిష్యుడు అందించినటువంటి మట్టితోటి, నీళ్లతోటి కాలకృత్యాలు తెరుచుకున్నాడు. నైరుతి వైపు చూడండి. అందుకనే మన ఇంట్లో కూడా నైరుతి భాగంలో ఇప్పటికీ ల్యాబొరేటరీలు కొంతమంది కడుతూ ఉంటారు.
తిరిగి వచ్చాడు. ఆ తర్వాత సత్యవాక్కు అనేటువంటి ముని అందించినటువంటి పేడ, ఆవు పేడ, అలాగే మట్టి, కుశలు, అలాగే భస్మం పూసినటువంటి వల్కలాలను తీసుకొని వెంట వస్తూ ఉంటే ఆ శిష్యుడు దత్తస్వామి అక్కడికి దగ్గరలో ఉన్నటువంటి ఒక నదీ తీరానికి వెళ్లి నియమపూర్వకంగా స్నానం చేశాడు. దేవ పితృ ఋషి తర్పణాలు విడిచిపెట్టాడు. చూడండి స్వామి చేసే నిత్య కృత్యం. ఉదయిస్తున్నటువంటి సూర్య భగవాను విధి విధానంగా ఉపాసన చేశాడు. ఆ పగలు పూట నిర్వహించవలసినటువంటి కార్యక్రమాలన్నీ చేశాడు. అంతా అయ్యేసరికి మధ్యాహ్నం అయింది. అప్పుడు కొల్హాపుర లక్ష్మీదేవి దగ్గరికి వెళ్లి భిక్ష స్వీకరించి క్షణకాలంలో మళ్లీ సహ్యాద్రి మీదకు వచ్చేశాడు. ఎంతోసేపు అట్ల క్షణమే. పర్ణశాల ముందు ఎప్పట్లాగానే గుణమావిడి చెట్టు కింద నీడలో ఆ మట్టి తిన్నె మీద కూర్చున్నాడు. చుట్టుపక్కల ఆశ్రమాల నుండి మునులు, యోగులు అనేక ఆశ్రమాల నుంచి వచ్చి దత్తస్వామికి నమస్కరించి ఆ తిన్నె చుట్టూ అర్ధచంద్రాకార వలయంలో కూర్చున్నారు. అర్ధచంద్రాకార వలయంలో అంటే స్వామి అందరికీ కనపడేటట్టు, అందరికీ స్వామి కనపడేటట్టు కూర్చున్నారు. నోరు విప్పి ఏది పలికితే అది విని తరిద్దామని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇవన్నీ మన కార్తవీర్యార్జునుడు చూస్తూనే ఉన్నాడు. అల్లంత దూరంలో నిలబడి ఉన్నాడు ఈ కార్తవీర్యార్జునుడు. శిరస్సు మీద 2 చేతులు పెట్టుకున్నాడు. అంజలి ఘటిస్తూ స్వామి వైపు చూస్తూ ఉన్నాడు తదేకంగా. అతడిలో ఏదో ఒక భయం ఆవహించింది. చిన్నగా వణుకుతున్నాడు. ఇది గమనించాడు శాంతతపుడు అనే శిష్యుడు. దత్తస్వామికి నివేదించాడు. దత్తస్వామి కార్తవీర్యార్జునుడి వైపు ప్రసన్నంగా దృష్టి సారించాడు. చిరునవ్వులు చిందించాడు. నాయనా కార్తవీర్య, ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు అలా వణుకుతున్నావు? ఎందుకు దుఃఖపడుతున్నావు? ఇట్లారా, దగ్గరగా వచ్చి కూర్చో. నీ దుఃఖం, భయం అన్నీ తొలగపోతాయి. నువ్వు కోరుకుంటున్నటువంటి చిత్తశాంతి కూడా లభిస్తుంది. రానాయనా అని ఆప్యాయంగా పిలిచాడు స్వామి. అప్పుడు కార్తవీర్యార్జునుడు కొంచెం ధైర్యం వచ్చింది. అప్రయత్నంగా కళ్ళ నిండి నీళ్లు ధారాపాతంగా వర్షంలాగా కురుస్తూ ఉన్నాయి. తల్లి పిలుస్తుంటే ఒడిలోకి పరుగు తీస్తున్నటువంటి పిల్లవాడిలాగా దత్తాత్రేయ స్వామి దగ్గరికి వెళ్లి సాష్టాంగపడి దగ్గరగా మౌనంగా కూర్చుండిపోయాడు. దత్తస్వామి అతడి యొక్క ఆర్తిని, ఆవేదనను గుర్తించాడు. నాయనా భయపడద్దు, దిగులు పడద్దు. నీకేం కావాలో అడుగు, చెబుతాను. నీ అజ్ఞానం తొలగిస్తాను, నీ దుఃఖం పోగొడతాను. నువ్వు నాకు పరమ భక్తుడివి, అనన్యమైన సేవలు చేసిన వాడివి, నాకు పరమ ఆప్తుడివి. నువ్వు కోరితే చెప్పరానిది గాని ఇవ్వరానిది గాని నా దగ్గర లేదు. ఏది అడగదలుచుకున్నావో అడుగు, నీకు సమాధానం చెబుతా. నీ అనుమానాలన్నీ తీరుస్తా. గురువు అంటే ఇదే కదా, సందేహించకుండా అడుగు. దత్తస్వామి ఇలా ప్రేమగా చనువిచ్చి ప్రోత్సహిస్తుండేసరికి కార్తవీర్యార్జునుడు తేరుకొని ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు. స్వామి, నన్ను చాలా కాలంగా కొన్ని అనుమానాలు వేధిస్తూ ఉన్నాయి. వాటిని మీ ముందు పెడతాను. ఆ అనుమానాలను నాలో తొలగించి నాలో జ్ఞాన కాంతులు నింపండి. సత్తు, అసత్తు, స్థూలము, సూక్ష్మము, కార్యము, కారణము, వ్యక్తం, అవ్యక్తం, ఈ సమస్తము కూడా పరబ్రహ్మమైనటువంటి నువ్వే కదా. అద్వితీయము, అవ్యయము, స్వయం ప్రకాశము అయినటువంటి ఆ పరబ్రహ్మంలో నశ్వరము, మాయాకల్పితము, అనిత్యమైనటువంటి ఈ విశ్వం అనేటువంటి భ్రాంతి వల్ల అద్దంలో ప్రతిబింబంగా కనపడుతుంది అని వేదాంతులు అంటున్నారు. రజ్జు సర్ప భ్రాంతి అంటే చీకటిలో ఒక తాడుంది, ఆ తాడును చూసి పాము అని భ్రమించటాన్ని రజ్జు సర్ప భ్రాంతి అంటారు. ఉపనిషత్తులో చెప్పే ఒక వాక్యం ఇది.
అలాగే సుక్తి రజత భ్రాంతి, ఇలాంటివి ఉదాహరణలుగా చూపిస్తున్నారు. మరికొంతమంది ఇదే వేదాన్ని ప్రమాణంగా చూపిస్తూ జగత్తంతా మిథ్య కనుక అయితే ఇంతకాలం స్ఫుటంగా కంటికి ఎలా కనిపించింది మిథ్య అయినది? దీనికి బోధన కూడా లక్ష్యం కాదే. మరి దీనికి ఆది ఎక్కడ, అంతం ఎక్కడ? ఒక్కటే ప్రవాహం అని వాదిస్తున్నారు కొంతమంది. అది అద్వైతం, ఇది ద్వైతం అంటున్నారు. ఇక మీమాంసకులైతే ధర్మమే పరమమని, జగత్తు నిత్యమని, సనాతనమని వాటికి వేదాలను ప్రమాణంగా చూపించి మరీ ప్రతిపాదన చేస్తూ ఉన్నారు. సాంఖ్యులైతే సృష్టికి ప్రధానం కారణం అంటున్నారు. పురుషోత్తముడు కేవలం నిమిత్త మాత్రుడు అని చెబుతున్నారు. యోగులు కూడా ఇదే నిజమని అంగీకరిస్తూ ఉన్నారు. తార్కికుడు ఈ ప్రపంచాన్ని నిత్యమని చెబుతున్నాడు. ఇవన్నీ వేదోక్తులు ప్రమాణంగా చూపిస్తున్న సిద్ధాంతులే, వాదాలే. వేద ప్రామాణ్యాన్ని అంగీకరించినటువంటి జ్ఞానులు కొంతమంది కూడా ఉన్నారు. వీళ్లలో కొంతమంది ప్రపంచాన్ని క్షణికం అంటున్నారు. ఇన్ని రకాల వాదాలు, భేదాలు ప్రపంచంలో కనిపిస్తూ వినిపిస్తూ ఉంటే వీటిల్లో దేన్ని ప్రామాణికంగా స్వీకరించాలి అనే విషయం మోక్షగాములైనటువంటి వాళ్ళకి ఒక పెద్ద సందేహం అయిపోతోంది. దేన్ని ఆచరిస్తే ఏ ప్రమాదం వచ్చి పడుతుందో, ఏ ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సి వస్తుందో అని మల్లగుల్లాలు పడిపోతున్నారు. శృతి, స్మృతి, పురాణ, ఇతిహాస, ఆగమ శాస్త్రాలకి సమన్వయం కుదిర్చి పరస్పర వైరుధ్యాన్ని తొలగించి ఏకవాక్యం బోధించగల గురుస్వామివి నువ్వే. కాబట్టి ఈ అనుమానం తీర్చి పరమపదానికి నాకు దారి చూపించండి అని నేను మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను. ఏది మాకు ఆచరింపదగిందో, ఏది వదిలిపెట్టాలో తేల్చి చెప్పు స్వామి. అట్లాగే ఆచారాలలో కూడా తేడాలున్నాయి. సదాచారాలు ఏమిటో, అనాచారాలు ఏమిటో తెలియక కుట్టుమిట్లాడుతున్నాం. నువ్వు సర్వ ఆచార నిధివి, సర్వ ఆచార ప్రవర్తకుడివి అని పండితులు చెబుతూ ఉన్నారు. బహిర్ముఖంగా ఉన్నప్పుడు అనాచారుడు అని అంటారు నిన్ను. ఇంతకీ నీవు ఆచార లభ్యుడువా, లేక అనాచారాల వల్ల మాత్రమే లభిస్తావా? పనిలో పనిగా ఈ సంశయాన్ని కూడా తీర్చు భగవన్. త్రిమూర్తులు, పంచభూతాలు, సకల దేవతలు నువ్వేనని, భుక్తి ముక్తి ఫలప్రదాతమైనటువంటి నిన్ను బ్రహ్మ, విష్ణు, మహేశ్వరాదులు, ప్రజాపతులు, మునీంద్రులు నిరంతరము ధ్యానం చేసుకుంటూ ఉంటారు అని మహర్షులు చెబితే విన్నాను. అటువంటి నువ్వు ఇలా రోజుల తరబడి ధ్యాన నిష్ఠలో కూర్చుంటున్నావు. నువ్వు ఎవరిని ధ్యానం చేస్తున్నావు అసలు? అందరికీ ధ్యానం చేయతగినటువంటి నీకు వేరే ధ్యేయం ఉందా? ఉంటే ఏమిటి? ఈ సంశయాలన్నీ తొలగించమని అడగడం తప్ప నాకు మరొక కోరిక లేదు స్వామి. నీ దయ వల్ల సకల శత్రువులను జయించగలిగాను. సప్త ద్వీపాలతో అలరారే ఈ వసుంధర ఖండాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలిస్తూ ఉన్నాను. నీ కృపతోటి యముణ్ణి కూడా ఎదిరించగలను. సకల రాజభోగాలు తనివి తీరా అనుభవించాను. ఇక నాకేమీ వద్దు. నాకు నాలుగవదైనటువంటి ఆ మోక్ష పురుషార్థాన్ని అందుకునేటటువంటి శక్తి ప్రసాదించు, నాకు మోక్షాన్ని అనుగ్రహించు స్వామి అని కార్తవీర్యార్జునుడు వినయ విధేయులతోటి అర్థించాడు. అని వేదధర్ముడు ఒక్క నిమిషం ఆగాడు ఈ మాటలన్నీ చెప్పి దీపకుడితోటి. అప్పుడు దీపకుడు అన్నాడు, గురుదేవా, నాకు కలిగిన సందేహాలే కార్తవీర్యార్జునుడు కూడా వచ్చాయి కదా, మరి వీటికి దత్తస్వామి ఏమి జవాబు చెప్పాడో తెలుసుకోవాలని నా మనస్సు ఉబలాట పడుతోంది. ఆ తర్వాత జరిగినటువంటి కథ నాకు సెలవివ్వండి అని దీపకుడు తొందర పెడుతూ ఉన్నాడు. వేదధర్ముడు ఏం చెప్పాడో మనం తెలుసుకోవాలి అంటే, కార్తవీర్యార్జునుడికి దత్తాత్రేయ ప్రభు ఏమి చెప్పాడో తెలుసుకోవాలి అంటే 23:30 గంటలు ఆక్క తప్పదు.
అంతవరకు మీ వద్ద సెలవు తీసుకునే మీ ధర్మవరపు వెంకటరమణ. స్వస్తి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఎప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.